అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవికి మాత్రం రాజు కానీ దాని తర్వాత రాజు అవ్వడానికి దానికి పిల్లలు లేరు. అయితే ఆ సింహానికి పక్క రాజ్యంలో ఉన్న సింహం దగ్గర 2 పిల్లలు ఉన్నారని తెలిసి ఒక పిల్లని దత్తత తీసుకుందాం అనుకుంటుంది దాని తర్వాత రాజు అవ్వడానికి. అది అడవిలో ఉన్న జంతువులన్నిటి దగ్గరికి వెళ్ళి ఆ సింహంతో రాయబారం చేసి ఒక పిల్లని దత్తత ఇచ్చేలా చూడమని ఒక జంతువు తర్వాత ఇంకొక జంతువుని అలా పంపుతూ ఉంటుంది. ఎన్ని జంతువులు వెళ్ళినా కూడా ఆ సింహం అస్సలు ఒప్పుకోదు. అది వెళ్ళిన జంతువులన్నిటి మీద కోప్పడి తిరిగి పంపించేస్తూ ఉంటుంది. అంతా చూసిన ఒక కుందేలు సింహం దగ్గరికి వెళ్ళి, మహారాజా, నేను ఈ పని పూర్తి చేసుకుని వస్తాను అని చెప్తుంది. అలా ఆ కుందేలు పక్క రాజ్యానికి వెళ్ళి ఆ సింహంతో ఇలా అంటుంది, మహారాజా, మీరు దీనికి ఎందుకు ఒప్పుకోవట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. 2 పిల్లలు ఒకే రాజ్యానికి రాజులు ఒకేసారి అవ్వలేరు కదా. మీరు బాగా ఆలోచించండి. మీ ఒక కొడుకు ఇక్కడ రాజు అయితే ఇంకో కొడుకు ఆ రాజ్యానికి రాజు అవుతాడు. అప్పుడు పక్క రాజ్యం కూడా మీదే అవుతుంది కదా అని చెప్తుంది. ఇది విన్న సింహం ఆలోచించి నిజమే కదా అనిపించి తన పిల్లనివ్వడానికి ఒప్పుకుంటుంది. అలా కుందేలు సింహం దగ్గరికి వచ్చి ఈ విషయం అంతా చెప్తుంది. సింహంతో పాటు అడవిలో ఉన్న జంతువులన్నీ కుందేలుని అభినందిస్తాయి. అనగనగా ఒక ఊర్లో ఒక వజ్రాల వ్యాపారి ఉండేవాడు. అతను ఒకసారి పట్నం వెళ్ళి తిరిగి వస్తుండగా వజ్రాలు పట్టుకుని ఎవరో అతన్ని ఫాలో అవుతున్నట్టుగా డౌట్ వస్తుందన్నమాట. తీరా చూస్తే వాళ్ళేమో 2 దొంగలు. అది చూసి భయపడిపోయిన అతను ఒక సరస్సు దగ్గరికి పరిగెత్తుకెళ్ళిపోయి ఆ వజ్రాలు పెట్టిని ఒక పొదల్లో దాస్తాడనమాట. జాగ్రత్తగా దొంగలకు తెలియకుండా అందులో దాచి ఓ పెద్ద రాయిని తీసుకుని నదిలోకి విసిరేస్తాడు. డామ్ అని సౌండ్ వస్తుంది. అది విని దొంగలు, అమ్మో, ఇతను వజ్రాలు పెట్టి ఇందులో పాడేశాడు అనుకున్నా అందులో దూకి తీద్దామనుకుంటారనమాట. అయితే ఇదే అదునుగా చూసిన అతను జాగ్రత్తగా వజ్రాలు పట్టుకుని పారిపోతాడు. అనగనగా ఒక ఊరిలో ఒక దంపతులు ఉంటారు. వాళ్ళకు ఒకే ఒక్క పాప. ఆ పాప పుట్టినరోజు చాలా ఘనంగా చేద్దామని పాప కోసం కొత్త బట్టలు, బంగారు నగలు అన్నీ కొని సిద్ధం చేస్తారు. అలా ఆ పాప పుట్టినరోజు జరుగుతూ ఉంటే ఆ పక్కనే ఉన్న చెట్టు మీద నుంచి ఓ కోతి పిల్ల ఇదంతా చూస్తాయి. ఆ కోతి పిల్ల వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు కూడా కొత్త బట్టలు నగలు కావాలమ్మా అని అడుగుతుంది. అప్పుడు కోతి పిల్ల వాళ్ళమ్మ, తప్పమ్మా, ఇతరుల సొమ్ము పాము వంటిది, ఇలా ఇతరుల వస్తువులు అవి మనం ఆశించకూడదు అని చెప్తుంది. అయినా కూడా కోతిపిల్ల అస్సలు వినకుండా మంకు పట్టు పడుతుంది. చేసేదేమీ లేక కోతి తల్లి వెళ్ళి ఆ బట్టలు నగలు ఉన్న బ్యాగ్ని దొంగిలించుకుని వస్తుంది. ఇంకా కోతిపిల్ల అవన్నీ వేసుకుని ముస్తాబవుతుంది. బట్టలు బంగారం ఉన్న బ్యాగ్ కనిపించక కంగారు పడుతున్న ఆ దంపతులకి చెట్టు పైన ఉన్న కోతి ఇవన్నీ అలంకరించుకొని కనిపిస్తుంది. వెంటనే వాళ్ళు కోతులు పట్టేవాడిని పిలిపించి ఆ కోతిని పట్టించి దాని దగ్గర ఉన్న బంగారం అవి తీసుకుంటారు. తర్వాత ఆ కోతిని కోతులు పట్టేవాడు సర్కస్కి తీసుకెళ్ళి అమ్మేస్తారు. ఇంకా చూడాలి దాని పాటలు. ఆ సర్కస్లో వాళ్ళు నానా కష్టాలు పెడతారు. అప్పుడు అర్థమవుతుంది ఆ కోతి పిల్లకి అమ్మ మాట వినకుండా ఎంత తప్పు చేశానా అని. నిజంగా అమ్మ చెప్పినట్టు పరుల సొమ్ము నేను ఆశించుకున్నా ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోగా కోతి తల్లి వచ్చి సర్కస్ నుంచి ఆ కోతి పిల్లని కాపాడుతుంది. అక్కడి నుంచి తీసుకుని ఒక సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కోతిపిల్ల తల్లితో ఇలా అంటుంది, నన్ను క్షమించమ్మా, నువ్వు చెప్పినట్టు నేను చేయకపోవడం వల్లే నేను ఈ పరిస్థితులు ఎదుర్కొన్నాను. ఇంకెప్పుడు నీ మాట జవదాటనమ్మా, నువ్వు చెప్పిందే నేను చేస్తాను అని అంటుంది. అనగనగా ఒక అడవిలో ఒక జింక, నక్క, ఇంకా చిరుతపులి ఉంటాయి. వాటికి పరుగు పందెం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎప్పుడు పరుగు పందెం జరిగినా 3 బాగా పోటీ పడుతూ ఉంటాయి అన్నమాట. నేను గెలవాలంటే నేను గెలవాలి అని. అయితే ఒకసారి నక్కకి ఏమనిపిస్తుందంటే, అన్నిటికన్నా బాగా పరిగెత్తేది ఫాస్ట్గా చిరుతపులి కదా, దాన్ని ఓడిస్తే చాలు, ఇంకా మిగతా రేసులు మనకేం అనవసరం అని చెప్పి పోటీల్లో పాల్గొనడం మానేస్తుంది అనమాట. కానీ జింక మాత్రం ఎప్పుడు ఏ చిన్న పోటీ జరిగినా పాల్గొంటూనే ఉంటుంది. అలా ఒకసారి అడవిలో చిరుతపులి పాల్గొనే పోటీ ఒకటి జరుగుతుందనమాట. దానికి నక్క వచ్చి నేను కూడా పాల్గొంటాను అని పాల్గొంటుంది. కానీ అనూహ్యంగా అందులో జింక గెలుస్తుంది. అది ఆల్మోస్ట్ చిరుతపుల్ని ఓడించినంత పని చేసి సెకండ్ వస్తుందన్నమాట.
ఈ విషయం అంతా చూసిన నక్క చిరుతపులి దగ్గరికి వెళ్ళి, అదేంటి, జింక కన్నా నేను కదా చాలా ఫాస్ట్గా పరిగెడతాను, జింక ఎలా గెలిచింది, నేను ఎలా ఓడిపోయాను అని అడుగుతుంది. దానికి చిరుతపులి, నువ్వు నేనుండే పోటీలే పాల్గొంటానని చెప్పి ప్రాక్టీస్ చేయడం మానేసి చిన్న చిన్న పోటీలు పాల్గొనలేదు. కానీ జింక మాత్రం అలా కాదు, ప్రతి పోటీలోనూ పాల్గొని చాలా బాగా ప్రాక్టీస్ చేసింది. అందుకే ఈరోజు అది మంచిగా గెలిచింది, ఆల్మోస్ట్ నన్ను ఓడించినంత పని చేసింది. కాబట్టి నువ్వు కూడా ఈ రోజు నుంచి బాగా ప్రాక్టీస్ చెయ్యి అని చెబుతుందనమాట. అనగనగా ఒక చీమ భయంతో పరిగెడుతూ ఉంటుందన్నమాట. అలా పరిగెడుతూ ఉన్న చీమకి ఒక ఎలక కనపడి, ఏమైంది, ఎందుకు పరిగెడుతున్నావు అని అడుగుతుంది. దానికి చీమ, ఓ పెద్ద జంతువు నన్ను తరుముకుంటూ వస్తోంది, అది నన్ను తినేస్తుందేమో అని భయపడుతున్నాను అంటుందన్నమాట. అమ్మో, నన్ను కూడా తినేస్తుందేమో పెద్ద జంతువు అయితే అని ఎలక కూడా పరిగెట్టడం మొదలు పెడుతుందన్నమాట. అలా కొంచెం దూరం వెళ్ళాక కుందేలు కనపడుతుంది. కుందేలు కూడా అడిగితే విషయం అంతా చెప్తాయి రెండూ కలిపి. ఆ తర్వాత కుందేలు కూడా పరిగెట్టడం మొదలు పెడుతుంది అనమాట. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఒక నక్క కనపడుతుంది. నక్క ఆ విషయం ఏంటి అని అడిగితే, ఓ పెద్ద జంతువు తరుముతోంది అని చెప్తుంది అనమాట చీమ. అవునా, ఏం జంతువు అది అంటే, ఓ పెద్ద గండు చీమ నన్ను తరుముతోంది అని చీమ చెప్తుందనమాట. వెంటనే ఎలక ఇంకా కుందేలు చీమ మీద కోప్పడతాయి. ఏంటి, గండు చీమ, అవి మమ్మల్ని ఎందుకు తింటాయి అంటాయి అన్నమాట. దానికి చీమ, మిమ్మల్ని తింటుందని నేనెప్పుడు చెప్పాను, నన్ను తింటుందేమో అని నేను భయపడి పరిగెడుతున్నాను అంటుందన్నమాట. కాబట్టి ఎవరైనా ఏదైనా విషయం గురించి భయపడుతుంటే అది ఏంటి, ఎందుకు అని తెలుసుకోకుండా మనం కూడా గుడ్డిగా భయపడకూడదు.